హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద 90s పేర్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. యాక్చువల్లీ మాకు లాస్ట్ మంత్ కేరళ ట్రిప్ ఉంది. అనుకోకుండా అది లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అయింది. ఎలానో లీవ్స్ ఉన్నాయి కదా అని సత్య వాళ్ళ ఫ్రెండ్ శ్రీరామ్ దగ్గరలో జహీరాబాద్లో వాటర్ ఫాల్స్ ఉంది, అది చాలా బాగుంటుంది అని చెప్పేసరికి ఇంకా అక్కడికి వెళ్దామని డిసైడ్ అయిపోయాం. మేము జహీరాబాద్కి ఎలా వెళ్ళాం, అక్కడ ఏం చేసాం, ఇవన్నీ చూసే ముందు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో ప్రెస్ ద బెల్ ఐకాన్ సో దట్ మేము ఏం వీడియోస్ పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మేము జహీరాబాద్లో ఎత్తిపోతల వాటర్ ఫాల్స్కి వెళ్ళాం. ఇది తెలంగాణ కర్ణాటక బోర్డర్లో ఉంది అండ్ హైదరాబాద్ నుంచి 135 km డిస్టెన్స్లో ఉంది. ఈ ట్రిప్కి టోటల్ 4 మెంబర్స్ కలిసి వెళ్ళాం. సత్య వాళ్ళ ఫ్రెండ్ శ్రీరామ్ అండ్ వాళ్ళ వైఫ్ రమ్య అండ్ మేమిద్దరం. నైట్ పడుకునే ముందైతే చాలా ఎర్లీగా బయలుదేరదామని ప్లాన్ చేసుకొని పడుకున్నాం. కానీ కొన్ని అరేంజ్మెంట్స్ వల్ల లేట్గానే స్టార్ట్ అయ్యాము. మేముండేది హైదరాబాద్లో అండ్ శ్రీరామ్ వాళ్ళు ఉండేది సంగారెడ్డిలో. సో మాకు దూరం కాబట్టి మేము ముందు రోజు నైటే శ్రీరామ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ స్టే చేసాము. తను రమ్యని కలవడం ఇది 3rd టైం అనుకుంటా. బట్ మేమిద్దరం ఎంత క్లోజ్ అయ్యామంటే నైట్ 11కి స్టార్ట్ చేసాం మాట్లాడడం. పడుకునేసరికి మార్నింగ్ 4 అయింది. ఏం మాట్లాడుకున్నారని మాత్రం అడగొద్దు, ఏది పడితే అది మాట్లాడేసుకున్నాం. యాక్చువల్లీ మేము బ్రేక్ఫాస్ట్ ఏం చేయకుండానే స్టార్ట్ అయ్యాము. సో ఏదైనా మంచి ప్లేస్ కనబడితే తిందామని చూస్తున్నాం. లాస్ట్కి ఇక్కడ ఒక ప్లేస్ కనిపిస్తే ఆగాము. మంచి ప్లేస్ అని కాదు, కానీ ఇంకా లేట్ అయితే ఏం దొరకదేమోనని ఇంక ఇక్కడ ఆగాము. అక్కడ టిఫిన్ ఏం లేదన్నారు, ఓన్లీ పూరి ఉందన్నారు. ఇంకా తప్పదని అదే తినేసాం. తిన్న వెంటనే మళ్ళీ మా జర్నీ స్టార్ట్ చేస్తాం. దారిలోనే కుకింగ్ కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకున్నాం, చికెన్, రైస్ అండ్ ఆల్. జహీరాబాద్ రీచ్ అయిపోయాము. ఇక్కడ వాళ్ళ డ్రెస్సింగ్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. ఆల్మోస్ట్ డెస్టినేషన్కి రీచ్ అయిపోయినట్టే. బట్ దారిలో ఈ ప్లేస్ చాలా బాగుందని ఆగి కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాము. అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళంగానే వాటర్ ఫాల్స్ ఉండే ప్లేస్ అయితే వచ్చేసింది. వెళ్ళి చూసిన తర్వాత మేము అనుకున్నది ఒకటి, అక్కడ ఉన్నది ఒకటి. చాలాసేపు కన్ఫ్యూజ్ అయితే అయ్యాం, మేము వెళ్ళాల్సిన ప్లేస్ ఇదా కాదా అని. శ్రీరామ్ కుకింగ్ ఎక్కడ చేయాలి అని ప్లేస్ వెతకడానికి వెళ్ళాడు. ఈలోపు మేము కొన్ని రీల్స్ చేసుకున్నాము. గూగుల్లో చూసిన ఫొటోస్కి ఇక్కడ ఉన్నదానికి అస్సలు సంబంధమే లేదు. బట్ నైస్, ప్లేస్ అయితే చాలా బాగుంది, పీస్ఫుల్గా. ఫైనల్లీ ఈ ప్లేస్ని అయితే ఫైనలైజ్ చేసాము. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంకా కుకింగ్ చేసి తినేసిన తర్వాత వాటర్ ఫాల్స్కి వెళ్దామని స్టార్ట్ చేసాము. వంటకి కావాల్సిన ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ తీసుకొచ్చాము. బట్ నేను రమ్య అయితే ఏం వండట్లేదు. కుకింగ్ అంతా శ్రీరామ్ అండ్ సత్యదే. నేను రమ్య సాంగ్స్ పెట్టుకొని జస్ట్ అట్లా చిల్ అవుతున్నాం అంతే. ఈవెన్ మమ్మల్ని వెజిటేబుల్స్ కూడా కట్ చేయనివ్వలేదు వీళ్ళిద్దరు. ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. దగ్గరలో అసలు మనుషులు కూడా ఎవరు కనిపించలేదు. ఇక్కడ ఆల్రెడీ ఎవరో కుక్ చేసుకున్నట్టున్నారు, వంట చేసినట్టు సెటప్ అంతా కనిపిస్తుంది. కానీ ప్లాస్టిక్ గ్లాసెస్ అండ్ ప్లేట్స్ అన్నీ అక్కడే పడేసి వెళ్ళిపోయారు. ఇలాంటి ప్లేసెస్ని అలా ప్లాస్టిక్తో పొల్యూట్ చేయడం అస్సలు కరెక్ట్ కాదు. మేమైతే తీసుకెళ్ళిన ప్రతి ప్లేట్ అండ్ గ్లాస్ని అక్కడ పడేయకుండా కలెక్ట్ చేసి తీసుకొచ్చేసాము. మేము వెళ్ళిన టైంకి అసలు అక్కడ ఎవ్వరూ లేరు. 3 ఆ టైంకి కొంచెంగా క్రౌడ్ అయితే వచ్చారు, కానీ మరీ ఎక్కువేం కాదు. ఎవరైనా ఈ ప్లేస్కి రావాలనుకుంటే మాత్రం ముందే అంతా ప్రిపేర్డ్గా రావాలి. ఇక్కడ చేంజింగ్ రూమ్స్ లాంటివి కూడా ఏం లేవు. అప్పుడప్పుడు ఇలా సిటీకి దూరంగా ఫ్రెండ్స్తో బయటికి వచ్చి ఇట్లా స్పెండ్ చేయడం చాలా బాగుంటుంది. తెలియని ప్లేసెస్కి వెళ్ళడం, వాళ్ళ కల్చర్స్ తెలుసుకోవడం, ఇలాంటివంటే నాకు చాలా ఇష్టం. ఎప్పుడు టైం దొరికినా సరే సత్య నేను ఏదో ఒక చిన్న ట్రిప్స్ ప్లాన్ చేస్తూనే ఉంటాము. చూసే వాళ్ళకి ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు, మనీ అంతా ఖర్చు చేసేస్తూ ఉంటారు అనిపిస్తుంది. కానీ మేమైతే మెమరీస్ని కలెక్ట్ చేసుకుంటున్నాం అనుకుంటాం అంతే. మాకు 10-20 ఇయర్స్ తర్వాత మా దగ్గర డబ్బులు ఉండొచ్చు, కానీ ఇదే ఎనర్జీ, ఇదే ఎంతూజియాజం ఉండకపోవచ్చు అని మేము అనుకుంటాము. మా కుకింగ్ ఎపిసోడ్ అయితే ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. కొన్ని స్నాక్స్ అయితే తీసుకెళ్ళాము, అప్పటి వరకు వాటితో మేనేజ్ చేసాము. వీళ్ళు ఎలానో మమ్మల్ని ఏం ముట్టుకొనివ్వట్లేదు. మేము వెళ్ళేటప్పుడు స్పీకర్ తీసుకెళ్ళాము, సో సాంగ్స్ పెట్టుకొని అలా టైం స్పెండ్ చేస్తున్నాము. సడన్గా ఇంత ప్రేమ ఎందుకు వచ్చేసింది, మమ్మల్ని ఏం ముట్టుకొనివ్వట్లేదు అని అడిగితే సరదాగా స్పెండ్ చేయడానికి బయటకు వచ్చాం, ఇప్పుడు మీ ఫుడ్ తిని మేము డిసప్పాయింట్ అవ్వలేమని చెప్పారు. వీళ్ళ ప్రేమ వెనక అంతరార్థం తెలిసిన తర్వాత రమ్య 2 చేతులు జేబులో పెట్టుకొని అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఆకలిస్తుందని అడిగితే 2 జీడిపప్పులు నా మొహాన్ కొట్టారు. ఆఫ్టర్ లాంగ్ వెయిట్ వంట అయితే క్లైమాక్స్కి వచ్చేసింది.
అలా కష్టపడి చికెన్ అండ్ బగారా రైస్ అయితే కంప్లీట్ చేశారు. అప్పటికే ఆల్మోస్ట్ 2 అయిపోయింది. ఇంకా నేను రమ్య తిని రివ్యూ ఇచ్చే టైం వచ్చింది. ఆకలి వల్ల లేదంటే నిజంగా వీళ్ళు బాగా చేస్తారో తెలియదు కానీ ఫుడ్ అయితే చాలా బాగుంది. ఫాస్ట్గా తినేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళిపోయాము. ఇదే ఎత్తిపోతల వాటర్ ఫాల్స్. వాటర్ అయితే ఎక్కువ లేవు, అలానే క్రౌడ్ కూడా లేదు. వాటర్లోకి అయితే మేము దిగలేదు, జస్ట్ కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకొని బయటకు వచ్చేసాం. మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఒక ప్లేస్ చూసి ప్లేస్ చాలా బాగుంది, వీడియోస్కి వచ్చేటప్పుడు ఆగుదాము అని అనుకున్నాము. ఇంకా వచ్చేటప్పుడు ఆ ప్లేస్ దగ్గర ఆగి వీడియోస్ తీసుకొని రిటర్న్ అయిపోయాను. నిజంగా ప్లేస్ అయితే చాలా సినిమాటిక్గా ఉంది. నేను కొన్ని షార్ట్స్ కూడా అప్లోడ్ చేశాను ఇక్కడ తీసుకున్నవి. అక్కడ నుంచి మేము స్టార్ట్ అయింది అయితే 7 o'clockకి. సో జహీరాబాద్ నుంచి సంగారెడ్డికి, సంగారెడ్డి నుంచి హైదరాబాద్కి మేము ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 9:30 అయింది. ఇది ఇవాల్టి వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.